రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు మంత్రులు. పోడు భూములతో పాటు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు కొత్త మెనూ అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారులు లంచాలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రెవెన్యూ ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొంగులేటి. ఆఫీస్ రికార్డ్స్ను పరిశీలించారు. భూ రిజిస్ట్రేషన్ల వారసత్వ మార్పిడిపై ఆరా తీశారు. పోడు భూమి పట్టా కోసం 3 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఓ మహిళా రైతు కంప్లైంట్ చేసింది. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. ప్రపంచంతో పోటీ పడేలా టీచర్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క. గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నిద్ర చేశారు మంత్రి. స్కూల్లోని సమస్యలు తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి బోధన ఎలా జరుగుతుంది, కొత్త మెనూ ఎలా ఉందని అడిగారు. విద్యార్థులతో కలిసి యోగా, వ్యాయామం చేశారు సీతక్క. ఎస్టీ గురుకుల పాఠశాలలో గాంధీనగరంలో ఈరోజు సందర్శించి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాటి గురించి కూడా వినడం, ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో దాదాపుగా 450 మంది 500 మంది పిల్లలు ఈరోజు ఆడపిల్లలు ఈ గురుకుల పాఠశాలలో వారందరితో మేము కలిసి సందడి చేయడం మాకు కూడా చాలా సంతోషాన్ని అనిపించింది. తర్వాత మార్నింగ్ కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎట్లుంటాయో చూసి ఇంకా మనం ఏమన్నా మార్పులు చేర్పులు ఎలాంటి ఎడ్యుకేషన్లో ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం దగ్గర ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామికి 6 కిలోల వెండి రుద్ర కవచాన్ని సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రుద్ర కవచం చేయిస్తానని మొక్కుకున్నానని చెప్పారు. తాను కోరుకున్నట్లుగా రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొన్నం.